ఆలోచించకండి. మీ మనసులో నేను మారు మనసు పొందాను, నేను మంచి విశ్వాసం కలిగి ఉన్నానని నీకు నిశ్చయత అనిపిస్తే నువ్వు బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడు. బాప్తిస్మం నీ పర్సనల్ థింగ్. అది మీ అమ్మగారికి, నాన్నగారికి, కొంతమంది మా మామయ్య ఒప్పుకోలేదు అంటారు. మామయ్యకి ఏంటి సంబంధం నాకు తెలీదు, మామయ్యల గురించి చెప్తుంటారు. ఇది ఎవరికి సంబంధించింది కాదు. బాప్తిస్మం నీ పర్సనల్ విషయం. నీవుగా నీ మనసుకు అనిపించింది, మారేవు నువ్వు, దేవుడు నిన్ను ప్రేరేపిస్తుంటే నువ్వు బాప్తిస్మం తీసుకో. ఎందుకంటే అది నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అది మస్ట్, అందులో సందేహం లేదు. సరే, ఇప్పుడు సెకండ్ పాయింట్కి వెళ్ళే ముందు ఒక బ్రదర్ నన్ను జస్ట్ అడిగారు, అన్న రాఖీ పండుగ గురించి ఏంటి అని. రాసి ఇవ్వలేదండి. మీరు ఎవరన్నా రాఖీ పండుగ చేసుకునేలా ఉంటే రేపు నేను చెప్తాను. ఏం చేసుకోరనుకోండి, దాని గురించి అవసరం ఉండదు. ఏంటంటే మీకు చాక్లెట్లు వస్తాయని, డబ్బులు వస్తాయని కట్టేస్తుంటారు. అలాంటి పాపాలు చేయకండి, ఓకేనా. అది 100% హిందూ పండగ, అన్నా చెల్లెళ్ళకి సంబంధించిన పండగ కాదు, హిందూ పండగ. ఆ హిందూ పండగలో అన్నతో చెల్లెలు సపోర్ట్ చేసుకుంటారు. యముడు యమున ఇద్దరు కట్టుకున్నారంటాడు, ఇంద్రుడికి పార్వతి కట్టి, ఇవన్నీ మనకు తెలిసిందే కదా. హిందూయిజం అంటే ఏంటంటే కలగలుపు కూర. అది ఒక్కొక్కడు ఒక్కొక్క స్టోరీ రాస్తాడు, దానికి 10 స్టోరీలు ఉంటాయి. ఏదైనా ఒకటి మాత్రం ఖచ్చితం, అది హిందూ పండగ. ఇంట్లో ఒక భోగి పండగ చేయడం ఎంతో, ఒక దీపావళి పండగ చేయడం ఎంతో, ఒక వరలక్ష్మీదేవి వ్రతం చేయడం ఎంతో, రాఖీ పండగ చేయడం కూడా అంతే. మీరు ఆ 50 రూపాయలకు 100 రూపాయలకు కక్కుతుపడి నరకానికి పోతారంటే మీ ఇష్టం, అది మీ చాయిస్. అది మీరన్నా కట్టించుకోకండి మీ చెల్లెళ్ళతో అక్కలతో. ఇది వద్దు, ప్రేమ ఉంటే మనసులో పెట్టుకొని నీకు డబ్బులు కావాలంటే ఇచ్చేస్తానని చెప్పి డబ్బుల గురించి వెళ్ళాలి. డబ్బులు ఇస్తే ఏం ఫీల్ అవ్వరు ఇక. కాబట్టి మీరేమన్నా ఇచ్చేది ఉంటే ఇచ్చేయండి తప్ప ఈ రాఖీ సెక్షన్ వద్దు. దాన్ని క్రిస్టియానిటీలోకి తీసుకురావద్దు. చర్చిల్లో పాస్టర్లు కటింగ్ చేసుకుంటున్నారు, వాటిని మళ్ళీ వీడియోలు తీసి యూట్యూబ్లో పెడుతున్నారు. లోకం ఎటో గట్టి పోనీయండి, మనం మాత్రం బైబిల్ ప్రకారం ఉండడానికి ప్రయత్నిద్దాం. ఆమేన్. రైట్. కీర్తనల గ్రంథం నేను కొంచెం సింపుల్గా చెప్తాను. చాలాసేపటి నుంచి మీరు వింటా ఉన్నారు కాబట్టి క్వశ్చన్ అవర్లో కూడా చాలా మాట్లాడేసుకున్నాం కదా. 16:3 నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. అద్భుతమైన మాట. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. భక్తుని మాట అది దేవుని మాట కూడా. మనం ఏ సాక్ష్యం పొందుకోవాలటండి? మనము భూమి మీద ఉండగా దేవునికి ఇష్టలు అని సాక్ష్యం పొందుకోవాలి. దేవునికి ఇష్టలు అని సాక్ష్యం పొందుకోవాలంటే మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం మనం ఇందాక చూసినంతటి లోతుగా బలంగా ఉండాలి. రెండో మాట మనం చూస్తాం ఏంటంటే, భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఎవరు ప్రభువుకి భక్తులో ఆ భక్తుల్ని దేవుడు ఇష్టపడతాడు, అందులో సందేహం లేదు. మనం చాలాసార్లు సింపుల్గానే ఈ మాట మాట్లాడుతుంటాం. ఏంటంటే, మీ వైఫ్ ఎలా ఉంటారంటే దేవుడు, అమ్మ ఆవిడ చాలా భక్తిపరురాలండి, ఆవిడ మాత్రం చాలా భక్తిపరు అంటే ఈడేంటి ఈ డూప్లికేట్ అనమాట, అంతే కదా. మా తమ్ముడు మాత్రం అండి, ఆవిడ మాత్రం అమ్మ చాలా భక్తిపడు అంటే నువ్వేంటి ఇతగా. మనకు తెలుసు, కొంత తెలుసు మనకి, మనం భక్తులమో కాదో కొంత సెన్స్ పనిచేస్తుంది. ఇందాక అనుకున్నాం కదా, దేవుడు మనసాక్షి అనే ఒక దాన్ని పడేస్తాడు, దానికి కొన్ని సెన్స్లు అనేవి పనిచేస్తాయి. కామన్ సెన్స్ అను, ఇంకో సెన్స్ అను, ఇంకో సెన్స్. ఆ సెన్స్లు మనకు చెప్తుంటే ఆడు భక్తిపరుడు అని, కానీ ఆ సెన్స్లో మనకి ఇంకో మాట వస్తుంది, నువ్వు భక్తిపరుడు కాదురా బాబు, ఆడుకు భక్తిపడు. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. అసలు భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఒకే ఒకటి, మనము దేవునికి చేసేదాన్ని భక్తి అంటారు. ఎవరు ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేస్తే చెప్పానండి, అవన్నీ కాదు. భక్తి అనగా మనము దేవునికి చేసేదాన్ని భక్తి, లేదా మనం దేవుని మాట విని దేవుడు ఇది చెయ్యి అని చెప్పాడంటే దాన్ని భక్తి. మనం దేవునికి చేసేది, మనము దేవుని చేత చేయించేది ఇది చెయ్యి అని చెప్పాడంటే దాన్ని శ్రద్ధతో చేసామంటే వారు భక్తి శ్రద్ధలతో దాన్ని ఆచరించరి అంటాం. భక్తి అనగా భక్తులోకి మొట్టమొదట వచ్చేది ఖచ్చితంగా దేవుని వాక్యం చదవడం. క్రిస్టియన్స్ అందరూ కూడా ఖచ్చితంగా బైబిల్ చదవాలి. ఇక్కడ ఎంతమంది ఇక్కడ యూత్లో
బైబిల్ ఒక్కసారన్నా పూర్తి చేసిన వాళ్ళు ఎంతమంది? ఒకసారి చేయి. 1 2 అమ్మో. ఓకే. అండ్ మీరు యూత్ అంటే పక్కన వాళ్ళు బాధపడతారండి, మీరు చేసేసారు. ఇప్పుడు జోక్ చేశారండి. అందరూ తెలిసింది. రైట్. ఇంకా చాలామంది చదవాలి. ఇప్పుడు నాది సేమ్ ఇంకో ప్రశ్న, మీలో ఎంతమంది ధ్యానపూర్వకంగా బైబిల్ ఒకసారి పూర్తి చేశారు? తెలుసు, మన వాళ్ళు చాలా మంచోళ్ళు. ఎందుకంటే క్రైస్తవులు బైబిల్ పూర్తి చేయాలి అని రూల్ పెట్టుకున్నారు. ఎవడ పెట్టాడు రూలు? క్రైస్తవులు బైబిల్ పూర్తి చేయాలని రూల్ పెట్టలేదు. క్రైస్తవులు బైబిల్ అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, చదవాలి, ధ్యానించాలి, దానిలో సంగతుల్ని గ్రహించాలి. భక్తుడేమంటాడు? దేవా, నీ ధర్మశాస్త్రమందున్న ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు నా కన్నులు తెరువు. బట్టి కొట్టి చదవడం కాదు బైబిల్. ఏంటంటే ధ్యానపూర్వకంగా, పోన్లేండి ఎంతో కొంత చదివారు, సంతోషమే. ఈసారి ఇంకా డీప్గా బైబిల్ని చదవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలో అద్భుతమైన విషయాలు ఉంటాయి, చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. నేను ఒక చిన్న విషయం చెప్తానే, ఎక్కువ చెప్పకుండా ఒక చిన్న విషయం. కీర్తనల 139లో అనుకుంటా, అక్కడ అంటాడు, నేను ఆకాశానికి ఎక్కిపోతే అక్కడ నువ్వు ఉన్నావు, నేను పాతాళంలో పండుకొని అక్కడికి నువ్వు వచ్చావు, నువ్వు ఉన్నావు అని. ఏంటది? సింపుల్గా రాసినట్టుందా? కానీ దానికి అర్థం తెలుసా? దావీదు ఎంత దూరం వెళ్ళిపోయాడంటే, తాను చనిపోయి పాతాళంలో ఉండిపోయి పాతాళంలో విశ్రాంతి తీసుకున్నప్పుడు అక్కడికి ప్రభు వస్తాడు. ఇందాక ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూసామా? దానిని కీర్తనల్లో రాశాడు. ఎంత గొప్ప విషయం! వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? చెరగా మధ్యాకాశంలో పెట్టాడు. మధ్యాకాశంలో పెట్టినప్పుడు ఏం జరిగింది? ప్రభు రెండవ రాకడలో పరలోకము నుంచి మధ్యాకాశానికి దిగి వస్తాడు. మధ్యాకాశంలో ఉంటే అక్కడికి కూడా ఆయన వచ్చాడు. చాలా పాట సింపుల్గా రాస్తున్నట్టు ఉంటుంది, కానీ దానిలో ఆ విషయాలు ఉంటాయి. అది ఒక్కటే కాదు, నువ్వు క్రొత్త నిబంధన చదువుకుంటూ ఉంటే యేసయ్య నోట్లోంచి వచ్చే ఒక్కొక్క మాటలో అద్భుతాలు, పత్రికల్లో రాయబడిన విషయాలు చాలా ఆశ్చర్యమైన సంపద. బైబిల్ ఏంటో తెలుసా? సంపద. అందుకే మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయం చదివినప్పుడు అందులో ఉపమానాలు చెప్తాడు కదా, అందులో ఒక ఉపమానం ఉంటుంది. పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి వాడు తన పాత ధననిధిలో నుండి క్రొత్త ధననిధిలో నుండి సంగతులు బయటకు తెచ్చినట్టు. పాత ధననిధి ఏంటంటే పాత నిబంధన, క్రొత్త ధననిధి కొత్త నిబంధన. బైబిల్ని ఏమని పలికారాళ్ళు? ధననిధి. అందులోంచి ఏం చేయాలంటే సంగతులు బయటకు తేవాలి. ఎవరు? శిష్యుడిగా చేరిన, అంటే మనందరం. దేవుని వాక్యం ఒక ట్రెజర్, ఒక ధననిధి. ఆ ధననిధిలో ఉన్న సంగతుల్ని మనం గ్రహించుకుంటూ, నువ్వు తక్కువ చదివా ఎక్కువ చదివా ఎన్నిసార్లు చదవవద్దు, అందులో ఉన్న ధనాన్ని ఎంత నువ్వు బయటకు తెచ్చావు. నేను ఒక గోల్ పెట్టుకున్నాను, నేను చచ్చిపోయే లోపు ఈ ట్రెజర్లోంచి ఒక 10% ధనాన్ని బయటకు తేవాలి. ఏమో సాధ్యం వద్దో లేదు నాకు తెలీదు. ఒక 10% అన్న దీనిలో దాగి ఉన్న వాటిని బయటకు తీయాలని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. మీరందరూ మీకు బోల్డ్ విషయాలు తెలియచ్చు, మీకు కొత్త విషయాలు చదువుతున్నప్పుడు అర్థమవచ్చు. సో దీన్ని ఆ ఉద్దేశ ప్రకారం బైబిల్ని చదవండి, దేవుడు మనకు సహాయం చేస్తాడు. నెంబర్ 2, ప్రేయర్. భక్తిలో రెండవ అంశం మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. అయితే ఇందాక మనం దీని గురించి వచ్చింది, నేను ఫ్రంట్ మళ్ళీ నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. జస్ట్ నేను ఓవరాల్గా చెప్తున్నాను ఏంటంటే, రోజు ప్రార్థన చేయండి. ప్రతిరోజు ఎంతో కొంతసేపు మనసు పెట్టి ప్రార్థన చేయండి. పూర్తి ఏకాగ్రతతో ఒక 20 నిమిషాలు, ఒక అరగంట, ఒక 30 గంట చేస్తూ దాన్ని పెంచండి. ఒక 1 అవర్ వరకు మీరు ప్రేయర్ పెంచండి. భక్తిని మనం కనబరుచుకోవాల్సింది. హిందువులు అనుకోండి, పెద్ద వినాయకుడు బొమ్మ పెడితే వాళ్ళు చాలా భక్తిపరులు. దాన్ని నీటిలో కలిపేసేటప్పుడు ఎక్కువ మంది తాగి దొరలేరంటే అది వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. మన లెక్కలు ఏంటంటే మనం దేవునితో ఎక్కువ మాట్లాడాలి. ఇది మన భక్తి బాగా చేయండి, అంటే ప్రార్థన బాగా చేయండి. నెంబర్ 3, చర్చి మానకండి. ఇప్పుడు చర్చి మానకండి. నెలలో ఫస్ట్ ఆదివారం జనం ఎక్కువ మంది అవుతారు కదా, ఏ చర్చి కన్నా, అవునా? అంటే అర్థం ఏంటి? బాప్తీసం పొందిన వాళ్ళు దొంగలని అర్థం. ఫస్ట్ ఆదివారం ఎవరు వస్తారు? స్పెషల్గా రొట్టె ద్రాక్షరసం కోసం.
అంటే మిగతా వారాలన్నీ రానోళ్ళు ఎవరు? ఈ దొంగలు. వీళ్ళు బాప్తిసాలు పొంది రొట్టె ద్రాక్షరసానికి వస్తారు. ఇది వీళ్ళు మన 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 వాళ్ళకి జబ్బురు అనేవికండి. ఎందుకంటే మన ముందు తరాలలో ఏ చిన్న పని ఉన్నా భోజనాలు పెట్టుకుంటే చచ్చి మానేస్తాడు. ఇంకోటి ఏమన్నా ఫ్రెండ్స్ బయటికి వెళ్ళాలంటే చచ్చి మానేస్తాడు. నువ్వు స్ట్రాంగ్గా పెట్టుకో. నేను 3 సంవత్సరాలు విశ్వాస జీవితాన్ని 4 సంవత్సరాలు విశ్వాస జీవితాన్ని గడిపాను. నా 4 సంవత్సరాల విశ్వాస జీవితంలో ఒకే ఒక్క వారం నేను దానికి ఇప్పుడు కూడా బాధపడుతున్నాను. ఇప్పుడు కూడా ఒక్క సండే బిజినెస్లో నేను ఒక డీల్ దగ్గర వాళ్ళు వస్తా అన్నారు, రమ్మన్నాను, వాళ్ళ టైంకి రాలేకపోయారు, నేను కదలేకపోయాను. అలా సరే రీజన్ ఏదైనా నా మనసులో ఆ పెయిన్ ఉండిపోయింది. నేను దాన్ని దిద్దుకోలేను, ఎందుకంటే నేను వెనక్కి ట్రావెల్ చేయలేను. ఇప్పుడు మీరు ముందుకు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి మీ విశ్వాస జీవితంలో ఒక్క సండే కూడా నువ్వు అటెండ్ కాంది ఉండకూడదు. వెంటనే నువ్వు ఎందుకు రూల్ ఎక్కడ ఉందండి, బైబిల్లో ఉందా అని అడగచ్చు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించకొద్ది మీరు చూసే కొలది మరి ఎక్కువగా అలాగ చేయండి అన్నాడు. కొందరు మానుకొనుచున్నట్టు ఏం చేయకొద్దట? సమాజంగా కూడుట మానక. విదేశాలు ఏంటో తెలుసా? చర్చిలకి వెళ్ళరు వెళ్ళు. అమెరికాలో ఇంగ్లాండ్లో వీళ్ళు చర్చిలకి వెళ్ళరు వెళ్ళక పోయింది. వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది. నెమ్మదిగా స్లోగా స్టార్ట్ అయింది. ఆ దరిద్రం మన దేశాలకి రాకుండును గాక. వాళ్ళు ఎంత దరిద్రతలో ఉన్నారు. వాళ్ళ ప్రధాని క్రిస్టియన్ కాదు. ఇప్పుడు అమెరికాలో నెక్స్ట్ ఎలక్షన్ రేస్లో హిందువుని నిలబెడుతున్నారు. కొన్ని పత్రిక ఆరాధ్యాలు అంటాడు, మీ సంఘములో తీర్పు తీర్చు క్రైస్తవుడు ఒకడొకడు లేడా? అంటే అమెరికాని వెళ్ళడానికి ఒక క్రిస్టియన్ లేడా? ఇంగ్లాండ్ వెళ్ళడానికి ఒక క్రిస్టియన్ లేడా? ఎందుకంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిందో తెలుసా? అది దేవుడికి ఒక పూట టైం ఇవ్వలేకపోయారు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడిట మానొద్దది భ్రష్టత్వానికి పునాది. అలాంటిది మీ జీవితంలో రానిక. నెంబర్ 4, నువ్వు ఆదివారం చర్చకు వచ్చావా? ఎప్పుడు టైం మెయింటైన్ చేయి. ఎప్పుడు లేట్ చెయ్యకు. మీరు వేరు చర్చెస్ నుంచి వచ్చి ఉంటారు కదా. మీ చర్చ ఎన్ని గంటలకి? 7:30 కొంతమందికి. ఇంకా అందరు మీ ఊళ్ళేనా? బయట వాళ్ళు ఉన్నారు. రైట్. ఓ షార్ప్ క్వశ్చన్ అడుగుతాను. ఎగ్జాక్ట్గా మీ చర్చ్ టైంకి ఎవ్రీ సండే వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎగ్జాక్ట్ లేట్ అవ్వకుండా దించండి. మిగతా వాళ్ళందరూ లేట్ శాంతకుమారి, లేట్ సంగీత, లేట్ మరియా. అంటే లేట్ అంటే ఆ లేట్ కాదులేండి, ఆ లేట్ అనుకున్నారు కానీ. ఎందుకు మనం లేట్గా వెళ్తాం? అసలు నేను కొన్నిసార్లు ఫీల్ అవుతాను. రాయుడు ఏంటంటే స్కూల్కి లేట్గా వెళ్తే ప్రిన్సిపల్ ఉండేవాడు గేట్ దగ్గర లాగిపెట్టేవాడు, కొట్టేవాడు. ప్రభు అలా ఎవరినో ఒకటి సెట్ అయితే బాగుండేది తలుపు దగ్గర. ఎందుకు అంత అలసత్వం? నేను ఒకసారి 5 మినిట్స్ లేట్కి వెళ్ళాను. మా చర్చ్ 2 గంటలకు 2:05కి వెళ్ళాను. ఒక వారం చర్చికి వెళ్ళదు, ఒక వారం లేట్కి వెళ్ళాను. అన్ని ఇయర్స్లో ఎంత బాధపడ్డానంటే మోగరించి ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకు ఏడిపోతుందంటే నేను సినిమాలు పిచ్చిగా చూసేవాడు అన్నమాట. మహా సినిమా పిచ్చాడు నేను. ఇంకా ఫస్ట్ పేర్లు కనుక మిస్ అయితే మళ్ళీ చూసేవాడిని పేర్లు చదవడానికి. ఇక సినిమా అయిపోయిన తర్వాత అందరూ వెళ్తుంటే మనం బాగా హైట్ కదా, కనపడిపోతే సీట్ ఎక్కేసేవాడిని. ఆడు శుభం కార్డు వేసి వెళ్ళిపోరా బాబు అయిపోయిందనే దాకా ఉండి ఫస్ట్ నుంచి చివరి దాకా చూసి వెళ్ళేవాడిని. నేను ఒక నిశ్చయం చేసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్ను పాడు చేసేది, నా డబ్బును పాడు చేసేది, నా మనస్తత్వాన్ని పాడు చేసేది, నా ఆరోగ్యాన్ని పాడు చేసేది దానికే ఫస్ట్ నుంచి చివరి దాకా వెళ్తే అన్ని విధాలుగా నన్ను బాగు చేసేవాడు నా ప్రభు. దీనికి ఎప్పుడు లేట్ కాకూడదు అనుకున్నాను. విశ్వాసంగా ఉన్నప్పుడు ఒక్కసారి 5 నిమిషాలు లేట్ అయ్యాను. సేవకుడు అయిన తర్వాత ఎప్పుడు 40 నిమిషాలు ముందు వెళ్తాను. 40 నిమిషాలు లేదా అరగంట ముందు వెళ్ళకపోతే లేట్ అయినట్టు ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే నన్ను చూసి ఇంకొకటి చెడిపోకూడదని ముందు వచ్చి అరగంట ముందు ప్రార్థన చేసుకుంటాను. వాళ్ళందరూ వచ్చి నాతో కలిసి జాయిన్ అవుతారు. మీ అందరితో కూడా దేవుణ్ణి నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక సినిమా కన్నా, ఒక పొలిటీషియన్ కన్నా, పవన్ కళ్యాణ్ వస్తున్నాడు 8 గంటలకు స్పీచ్, ఆడంటాడు 5 గంటలకు అంటాడు. అరే 5 గంటలకు వెళ్ళకపోతే దగ్గర నుంచి చూడలేమేమో అని 4:30కు పోతాడు వీడు. చర్చికి మాత్రం రాడు టైంకి. మనం యేసుకిచ్చే వాల్యూ ఎంత?
మన సహవాసానికి ఇచ్చే వాల్యూ ఎంత. అస్సలు ఆలస్యం చేయొద్దు, ప్లాన్ చేసుకోండి. పొద్దున్నే టిఫిన్ హాల్లోనికో చచ్చిపోవు, ఓ టిఫిన్ మానేస్తే చచ్చిపోం మనం. దేవుని కృప ఏంటంటే మనకి స్టామినా ఉంటుంది. పైగా ఈ రోజుల్లో మన అందరూ కొండలు దాచుకున్నాం కొవ్వు. అంత బేగా ఓ పూట 2 పూటల మనకు ఆయాసాలు వచ్చేది. స్టాక్ కరగనివ్వండి పర్లేదు, ఓ పూట నీకు కుదరకపోతే తిండి మానేయన్నా మానే, కానీ ఆలస్యం అవ్వకు. నీవు ఇలా సాక్ష్యం చెప్పాలి. నీ పిల్లలకి ఏమన్నా తెలుసా, నేను వెళ్ళినంతకాలం ఎప్పుడు ఆలస్యం అవ్వలేదు, నేను ఏ సండే మానలేదు. మీరు కూడా అలా ఉండాలని మన పిల్లలకి మనం భక్తి నేర్పించాలి. నెంబర్ 5, భక్తి అంటే ఏంటో తెలుసా, గివింగ్. మీ దగ్గరున్న మీ ఆదాయంలో భాగం, మీరు యూత్ తర్వాత ఫ్యూచర్లో వెళ్తారు, మీ ఆదాయంలో భాగాన్ని దేవుని పరిచర్యకు ఇవ్వండి. దేవుని పరిచర్యకి ఇవ్వండి. బహుశా ఇది రాయుడు బోధకు కొంచెం వ్యతిరేకంగా ఉండొచ్చు, ఎందుకంటే మనోడు చెప్పడు కాబట్టి. నేను చెప్పేవాడిని కాదు. ఓ మాట అడుగుతాను. మీకు ఒకరు ఒక బొప్పాసికాయ ఇచ్చారు, ఎక్కడి నుంచో తెచ్చి. బొప్పాసికాయ తింటున్నావు. ఈలో రాయుడు నేను ఇటు పక్కన ఉన్నాం. రాయుడు అంటున్నాడు, బొప్పాసికాయ మొక్కలు తినే, విత్తనాలు కూడా తినే అన్నాడు. నేను అన్నాను, బొప్పాసికాయ మొక్కలు తినే, విత్తనాలు మాత్రం పెరట్లేసి అన్నాను. ఎవరు సరైన సలహా ఇచ్చారు చెప్పు? నేనే. ఎందుకు? ఆ విత్తనాలు పెరట్లో పడైపోతే బొప్పాయికాయలు భవిష్యత్తులో తినడానికి మన దగ్గర ఏమి ఉండవు. దేవునికి ఇవ్వడం అని బైబిల్ ఏమంటుందో తెలుసా, విత్తుట. మీరు తిమోతికి రాసిన మొదటి 9వ అధ్యాయం చదివితే ఏంటో తెలుసా, ఆయన విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయును. అంటే మన చేతిలోకి వచ్చేది ఉందే, అదంతా మనం తినేది కాదు, తినేది ఉంది. దాంట్లో ఇంకోటి ఏముందో తెలుసా, విత్తనం ఉంది. నీవు తీసుకున్న దాంట్లో కొంత విత్తు, నీవు 10కి పైన ఎంత పర్సంటేజ్ ఇవ్వగలిగితే అంత నువ్వు విత్తు. ఎక్కడ సాధ్యమైతే అక్కడ, ఎవరు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ దగ్గర, ఎవరు బాధల్లో ఉంటే వాళ్ళ దగ్గర. నీ సేవకుడు ప్రతి రూపాయి కరెక్ట్గా ఖర్చు పెడతానంటే ఏమి టెన్షన్ పెట్టుకో, తీసుకెళ్ళి అక్కడ వేసే. లగ్జరీ కారుల్లో కోట్లు ఇట్లా వీళ్ళు ఎవరికో రూపాయి పంపొద్దు, అస్సలు వాళ్ళ జోలికి వెళ్ళదు. దేవుని డబ్బుల్ని బాధ్యతాయుతంగా ఖర్చు పెడతారు, జవాబుదారీగా ఉంటారు అనుకునే వాళ్ళకి నీ దగ్గరున్న ధనాన్ని విత్తు. ఎందుకంటే పేదవారిని చూసుకోవాలి, ఇబ్బందుల్లో ఉన్నవారిని చూసుకోవాలి. ఇదే మన దేవుని ఎదుట నిజమైన భక్తి అని రాయబడింది. ఆ భక్తి ఎలా జరుగుతుంది? డబ్బుల ద్వారా జరుగుతుంది. నీకున్న అవకాశం ప్రకారం నువ్వు చెయ్యి. నీ సేవకునికి నీవు ఏమి చేయగలిగితే, ఏమి ఇవ్వగలిగితే, రేపు మీరు ఏ జాబ్ సంపాదించినా మీ ధనంలో భాగాన్ని మీరు ఇవ్వండి. ఎందుకంటే మనం దేవునికి ఇస్తే ఎక్కడ కూర్చుకుంటాం తెలుసా? పరలోకంలో. నువ్వు ఇక్కడ దాసిందంతా వేస్ట్ అయిపోయినట్టే, వదిలేసిపోతాం. నువ్వు ఏది దేవునికి ఇచ్చావో అది దాన్ని అక్కడ మనం చూస్తాం. యేసయ్య చెప్పిన మాటే, పరలోకములో మీ కొరకు ధనమును సమకూర్చుకోండి. యేసయ్య అన్న మాటే కదా ఇది. యేసయ్య అన్న మాట. నీ అకౌంట్లో డబ్బులు వేయాలంటే బ్యాంక్కి వెళ్ళాలి, పరలోకంలో డబ్బులు వేయాలంటే దేవునికి పంపాలి. ఏదో విధంగా పేదలకు, సేవకురికి మీకున్న అవకాశంలో మీరు ఇవ్వండి. ఈ ఐదు భక్తిలో చాలా చాలా ముఖ్యమైన విషయాలు. చాలామంది వీటిని ఎంతో కొంత చేస్తున్నారు, కొంత ఎక్కువ తక్కువ ఏదో ఒకటి చేస్తున్నారు. అయితే నేను చెప్పాలనుకున్నది ఇది కాదు. అంటే ఇదంతా వేస్ట్ అని కాదు నేను చెప్పేది. దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే ఒక మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారే ఇందురు. 2 తిమోతి 3:5. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. భక్తికి ఏముందటండి చెప్పండి సార్? శక్తి ఉంటుంది. మన భక్తికి శక్తి ఉండాలి. ఆ శక్తిని మనం ఆశ్రయించాలి. ఇది మనం చెప్పాలనుకున్నది. విశ్వాసం అంటే వినేసి వదిలేసింది కాదు, వినేసి చచ్చుకొచ్చి అంతటితో ఆగిపోయింది కాదు. దాంట్లో ఎలా లోతులు ఉన్నాయో. భక్తి అంటే బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, చర్చుకోవడం, కొంత కానుకలు వేసేయడం, చర్చిలో డిసిప్లిన్గా కూర్చోవడం, ఇది మాత్రమే కాదు. దీనిలో పవర్ అనేది ఒకటి ఉండాలి.
ఆ పవర్ మిక్స్ అవనప్పుడు దానికి ఆ భక్తి పనికి రాదు, ఆ భక్తి యూజ్లెస్. ప్రజెంట్ ఎక్కువ సంఘాలు ఎక్కువ మంది ఎలా అయిపోయామంటే చాలాసేపు ప్రార్థన చేసేవాళ్ళు, బైబిల్ తిరగేసి మరగేసి 10 సార్లు 15 సార్లు 50 60 సార్లు చదివేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. పేదలకు డబ్బులు ఇవ్వడం కోసం అక్కడక్కడ గ్యాదర్ చేసి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అడిగేది, నీ భక్తిలో శక్తి ఉందా? ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అపోస్తలుల కార్యాలు 1:5 ఏమంటాడు తెలుసా యేసయ్య? మరి కొద్ది దినములలో మీరు పైనుండి శక్తి పొందుదురు. పైనుండి శక్తి పొందుదురు. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి, దేవుడి నుంచి. శక్తి లేకుండా నువ్వు ఏం చేసినా అవి ఎందుకు పనికిరావు. ఆ భక్తులు కాదు దేవునికి ఇష్టలు. శక్తి కలిగిన భక్తి చేస్తారే ఆ భక్తులు దేవునికి ఇష్టలు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎవరి గురించి అన్నా, పలానా వాళ్ళ గురించి, నీకు నమ్మకం ఉందా? నా ప్రార్థన నేను చేస్తున్నాను, దీనివలన ఆ వ్యక్తి జీవితంలో కార్యం జరుగుతుంది, చేస్తామంతే, చేయాలి కదా. బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని శక్తి సహాయం నీకు దొరుకుతుందా? కొరింథీ పత్రిక 2 ఏమంటాడు తెలుసా? దేవుని సంగతులు దేవుని ఆత్మకు తప్ప మరి ఎవరికి తెలియవు, ఆ ఆత్మ అన్నిటినీ మనకి బయలుపరచును. బైబిల్ నీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు తెలుసా? బైబిల్ నీకు అర్థం అవ్వకపోవడానికి కారణం నీలో దేవుని ఆత్మ లేక. దేవుని ఆత్మశక్తి లేనప్పుడు బైబిల్ ఎంతో అర్థమవుతుంది నీకు. కొన్ని విషయాలు మాత్రమే అర్థమవుతాయి. ఎక్కువ అర్థమైనంటే తేడాగా అర్థమవుతుందని దానికి అర్థం. నీలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు, ఆ శక్తి ఉన్నప్పుడు చదువుతున్న బైబిల్ నీకు అర్థమవుతుంది. ఎందుకో చెప్తాను. ఒక మనం 10th బుక్కో ఇంటర్ బుక్కో ఏదో చదువుతున్నప్పుడు జాగ్రత్తగా చదివితే, ఆలోచించి చదివితే అది మనకు అర్థమవుద్ది. ఎందుకంటే ఒకడు ఆలోచించి రాశాడు కాబట్టి. అందుకు ఆలోచించి చదివితే అది అర్థమవుతుంది. బైబిల్ ఎలా రాశారు? పరిశుద్ధాత్మ ప్రేరణతో. మరి ఎలా అర్థమవుద్ది? పరిశుద్ధాత్మ సహాయంతో. నువ్వు ఎన్ని గుర్తుపెట్టుకున్నా దానిలో ఉన్న అర్థం నీకు తెలియదు. ఎవరన్నా ఆత్మపూర్ణులు చెప్తే తెలియాలి తప్ప నీకు నువ్వుగా దాన్ని గ్రహించలేవు. అది ఇంపాసిబుల్, అది అసంభవం. నీకు జరగాలి, అది అర్థం అవ్వాలంటే దేవుని ఆత్మ సహాయం కావాలి. నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా నాకు నీ ఆత్మనివ్వు, నాకు నీ శక్తినివ్వు, నాకు నీ శక్తినివ్వు. పవర్తో చేసే ప్రార్థన ఎంత బలంగా పనిచేస్తుందో తెలుసా? నడిపింపు రాలేదు, ఎక్కువసేపు చేయలేకపోతున్నాను, ప్రార్థన చేస్తే అవి ఇవి గుర్తొస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఒకే ఒకటే, ఆత్మ లేకపోవడం. మనుషులకి ప్రార్థన చేయడం వచ్చని ఎవరు చెప్పాడు అసలు? మనుషులకు ప్రార్థన చేయడం వచ్చని ఎవరు చెప్పారు? రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. ఆత్మ ఉచ్చరింపగా సత్యముగా మూలుగులతో తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఎంత బాగుంది ఈ మాట. మనకు ప్రార్థన చేయడం వచ్చని చెప్తుందా బైబిల్? రాదని చెప్తుంది. నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? మనకి ప్రార్థన చేయడం రాదు, కానీ పరిశుద్ధాత్ముడు మన బలహీనతను ఎరిగి మనం మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేయడానికి దేవుని ఆత్మ సహాయం వస్తుంది. దేవుని ఆత్మ సహాయం ఎవరో గుర్తు చేస్తాడు, వాళ్ళ గురించి చేస్తాం. మన లోపాలు గుర్తు చేస్తాడు, వాటి గురించి చేస్తాం. ఎందుకో దేశం గురించి నడిపింపు వస్తుంది, దాని గురించి చేస్తాం. పరిశుద్ధాత్ముడు తానే నిన్ను ప్రార్థనలో నడిపిస్తాడు. దానికి 5 నిమిషాలు అవ్వచ్చు, 50 నిమిషాలు అవ్వచ్చు, 5 గంటలు అవ్వచ్చు. అది బోరు కొట్టదు, కాన్సన్ట్రేషన్ పక్కకి వెళ్ళదు. దీని గురించి పర్టికులర్గా ప్రార్థన చేయాలి అనుకుంటే జరగదు. అది నిన్ను ఫ్లో వెళ్ళిపోతుంది. ప్రార్థన చేస్తుండగా నడిపిస్తాడు. ఇది కావాలి సంఘాల్లో, ఇది కావాలి. గొలుసు ప్రార్థనలు పెట్టాం, వెరీ గుడ్. ఈ గంట నీది. ఆ గంట ప్రార్థన చేసి ఎలా చేద్దాం, గంట సేపు ఓ 2 పాటలు పాడదాం, 10 నిమిషాలు అయిపోద్ది. ఓ 10 నిమిషాలు స్తుతులు చెప్దాం. తర్వాత పాస్టర్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఇలా వెళ్ళి ఊర్ల నుంచి వెళ్ళి అలా మోడీ గారి దగ్గర దాకా వెళ్ళి అలా జాతకు వచ్చినట్టు గంట అయిపోతుంది. ఇదా మన ప్రార్థనల ప్లానింగ్. 20 నిమిషాలు ఫిక్స్ చేసుకున్న, ప్రతిరోజు 20 నిమిషాలు ప్రార్థన చేయాలి. మళ్ళీ 20 నిమిషాల్లో 5 నిమిషాలు స్తుతులు చెప్పుకున్న తర్వాత ఏం చేద్దాం? ప్రార్థన నువ్వు ప్లాన్ చెయ్యకు. ప్రార్థన ఎలా చేయాలని అడిగారు కదా, ప్రార్థన నువ్వు ప్లాన్ చేయకు. పరిశుద్ధాత్మ ప్రేరణతో నీలో, దేవా నువ్వు నాకు సహాయం చేయి తండ్రి, ప్రార్థన చేస్తున్నావు, మోకరించు. పరిశుద్ధాత్ముడు నిన్ను ఏమని ప్రేరేపిస్తే
ఎంతసేపు ప్రేరేపిస్తే అంతసేపు టైమ్స్ ఫిక్స్ చేసుకోకండి. దేవుని ఆత్మ కాసేపే నడిపిస్తే ఆ కాసేపే చెయ్యి. నడిపింపు లేకుండా నోటితో ఉత్తిగా వలవల మాటలు ఎందుకు మనకి? దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ప్రార్థన ఆపొద్దు. దేవుడు నడిపించకపోతే ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం లేదు. పరిశుద్ధాత్ముడు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియచేస్తూ మన బలహీనతల గురించి, ఇతర సమస్యల గురించి మనల్ని నడిపిస్తాడు. ఈ అనుభవం ఎంతమందికి ఉంది? 1, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఎందుకు ఈ ఎక్స్పీరియన్స్ మన జీవితాల్లో చాలా తక్కువ ఉంది? ఎందుకు ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది? ఎందుకంటే మనకి భక్తి ఉంది కానీ ఆ భక్తికి శక్తి లేదు. నేను ప్రార్థన చేస్తుంటే ఇది జరుగుతుంది, నేను ప్రేయర్ చేస్తే ఈ అద్భుతం జరుగుతలేదు, దేవుడు ఇది చేస్తాడనే కాన్ఫిడెంట్ నీకు లేనప్పుడు ఎలా జరుగుతుంది? సందేహంతో అడుగు, వాడికి ఏమీ జరగదే, ఏమీ రాదే. ప్రార్థన చెయ్యమని రాయబడింది కాబట్టి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరి ప్రార్థన పనిచేయదు. ప్రార్థన చేయమన్నాడు కదా, చేద్దాం. అది ఎందుకు ఉపయోగపడుతుంది? చేయమన్నాడు కదా, అవసరం వచ్చింది, ప్రేయర్ చేయాలి, రాజుల గురించి చేయాలి, అధికారుల గురించి చేయాలి, సంఘం గురించి చేయాలి, ప్రాబ్లమ్స్ గురించి చేయాలి, నా గురించి చేయాలి. అవసరం, నాకు అవసరం కాబట్టి నేను ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది జరుగుతుంది, ఆ నమ్మకం నీకు ఉండాలి, ఆ నమ్మకం నీకు ఉండాలి. ఒకసారి మా చర్చ్కి, అది నేను చాలా విలేజ్లో చేస్తాను, అక్కడ ఒక ఫ్యామిలీ, హిందూ ఫ్యామిలీ, ప్రెగ్నెంట్ ఆవిడ వచ్చింది. వాళ్ళ మదర్ వచ్చారు. బాబు ఇలాగా స్కాన్ చేస్తే కిడ్నీ బాగోలేదు, కిడ్నీ రాలేదు, ఇంకో కిడ్నీ చాలా చిన్నగా ఉంది, కట్ చేసి తీసేయాలన్నారట. టిఫా స్కాన్లో 6 నెలలు చేసి వచ్చారు. ఆమె ఏడుస్తుంది. నేను అన్నాను, మేము ప్రార్థన చేస్తాం, దేవుడు అద్భుతం చేస్తాడు, మీరు ఆపరేషన్ చేయించుకోకండి. ఒకవేళ అప్పటికొద్దీ డెలివరీ అయిపోతే, డెలివరీలో బాగోపోతే అప్పుడు ఆలోచిద్దాం, మీరు ఉంచండి. అయిపోయింది. ప్రతి ఆదివారం వచ్చింది, ప్రార్థన చేయించుకుంది, వాక్యం ఉంది, ప్రార్థన. నా గోల్ ఏంటంటే ఆ అన్యజనుల ఇంట్లో యేసు అంటే ఎవరో తెలియాలి. నేను మన చర్చకొత్తారు, ఇదిగా సబ్జెక్ట్. ఆ అన్యజనుల ఇంట్లో యేసు అంటే ఎవరో తెలియాలి. యేసు శిలువ మీద కూర్చున్నవాడు మాత్రమే కాదు, ఇంకా చాలా చేయగలడు అనే విషయం వాళ్ళకి తెలియాలి. 8వ నెల 9వ నెల డెలివరీ అయిపోయింది. 2 కిడ్నీలు ఆరోగ్యంతో ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టాడు. ఎలాగా? నీ ప్రార్థనకి ఆ శక్తి ఉందా అని అడుగుతున్నాను. నేను తోపని చెప్పట్లేదు, నీ ప్రార్థనకు ఆ శక్తి ఉందా అని అడుగుతున్నాను. పైకి భక్తి గలవారి మీద గట్టిగా అరిసేసి, కేకలేసేసి, ఏడ్చేసి, ముక్కు సీదేసి, ఓకే, నువ్వు ఎలాగన్నా చెయ్యి, దానికి పవర్ ఉందా? ఆ పవర్ నువ్వు పొందుకున్నావా? దేవుని ఆత్మ సహాయంతో జరుగుతుందా ప్రార్థన? అది కావాలి. మౌనంగా చేస్తావా, చిన్నగా చేస్తా? నేను ప్రార్థన చేసినప్పుడు ఎవరికైనా పడుతుంది. అది నా స్టైలు. కొంతమంది పైకే చేయగలుగుతారు, అది వాళ్ళ స్టైల్. ఎలాగన్నా చేయండి. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారా? దేవుని ఆత్మ ద్వారా చదువుతున్నారా బైబిల్? నేను ఒక పెద్ద జోక్ చెప్తాను చూడు, రాయి, నువ్వు కూడా బాగా. బైబిల్ చదువుకు కొత్తలో నాకు తెలీదు, చదివేయాలి, ఎలాగైనా చదివేయాలి. ముసలు చదువుతున్నారు, ఆళ్ళు చదువుతున్నారు, తీసుకుని చదివేస్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వచ్చాను. అక్కడ నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ తల అంటే మొహం కడుక్కోమని ఉన్నది కదా. నేను ఆలోచించి, వీళ్ళందరూ ఏంట్రా తెలివి తక్కువ వాళ్ళ కింద ఉపవాసాలు ఇన్ని రకాలుగా చేస్తున్నారు, దేవుడు ఎలా చెప్తాని కిచెన్లోకి వెళ్ళిపోయి తల ఇలా అంటుకుని వాటర్ తీసుకుని మొహం కడుక్కొని, అమ్మయ్య ఈరోజు ఉపవాసం అయిపోయింది. అది నేను ఆత్మ పొందుకున్న తర్వాత ఎక్కడికన్నా వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు, బైబిల్ కాలేజీ దగ్గర ఆ ప్రొఫెసర్లు వాళ్ళు చెప్పినప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు నాకు ఆశ ఏంటంటే, నేను బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు ఎప్పుడు. నాకు నేర్చుకోవాలని ఆశ ఉండేది, దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు. వాళ్ళకి కలగానే ఇలా నేను బైబిల్ కాలేజీ ప్రొఫెసర్ అని చెప్తే, నేను వెంటనే వాళ్ళతో మీరు కొంచెం మెటీరియల్ ఇస్తారండి, నాకు చదువుకోవాలని ఉందా అంటే, వాళ్ళు ఏమంటారు, మీరు చెప్పినవి ఉన్నాయి కదండి, అవి మా బైబిల్ కాలేజ్ సబ్జెక్టులో యాడ్ చేయాలనుకుంటున్నాం, మేము మీకు ఇవ్వడం ఏంటి సార్ అంటారు. ఇది ఎవరో తెలుసా? ఆయన. తలంటి మొహం కడుక్కున్నది నేను ఎప్పటికీ మర్చిపోను, ఎందుకంటే అది అది నా టాలెంట్. అది వీళ్ళందరూ ఎన్న పొగిడారనుకో, అది మనం తీసుకోం, ఎందుకంటే లోపల ఉన్నాడు, అది ఆయన. దేవుని ఆత్మ నీకు సహాయం చేస్తే విషయాలు మనకు అర్థమవుతాయి. మనం చదివేటప్పుడు ఏదైనా తీసుకుని నలుగురికి చెప్దాం అని చదువుతామా? దేవుని ఆత్మ సహాయం చేసేటప్పుడు ఎలా తెలుసా? ఫస్ట్ నాకు అప్లై, ఇక్కడ పొడుచుకుని వెనకాల ఆయన పడుతుంది. మనం తయారు చేసుకుని బైబిల్ కాలేజీలో మెటీరియల్ ప్రిపేర్ చేసుకుని ఇటు యుద్ధాలు చేయడానికి వెళ్తాడు. ఇటు ఎప్పుడు ఈ బాణం ఇప్పుడేద్దాం, ఈ బాణం అప్పుడేద్దాం. అరే
నీకు పడొద్దా వాక్యం, నీకు గుచ్చుకోవద్దా వాక్యం? తేడా అది. మనిషి నేర్చుకోవడానికి, మనిషి తెలివితేటలు వాడడానికి తేడా అది. దేవుని ఆత్మ పనిచేస్తే వాక్యం ముందు నాకు, నా అనుభవాల్లోంచి నా మాటలు వినేవాళ్ళకి పరిశుద్ధాత్మ సహాయంతో చూడాలి. నేను అడుగుతున్నాను, నువ్వు బైబిల్ చదివేటప్పుడు ఆ శక్తి నీకుందా? నువ్వు ఎవరికన్నా సువార్త చేసేటప్పుడు ప్లాన్ చేసుకుని ఈ 4 చెప్దాం, చర్చిలో వాక్యం చెప్పేటప్పుడు ఎక్కడో గెస్ట్ మెసేజ్ కాసేపు దొరికినప్పుడు నువ్వు ఏ ఉద్దేశమే చెప్తున్నావు? నీ ప్రసంగానికి శక్తి ఉందా? నువ్వు మాట్లాడుతుంటే అది వెళ్ళి ఎదుటివారు హృదయాల్లో పనిచేస్తుందా? ఎదుటివారు కన్విన్స్ అవుతున్నారా? నిజమే, మనం ఇలా ఉన్నామేంటి, ఇలా ఉండకూడదు, ఇలా చేద్దాం ఈసారి అని వాళ్ళ ఉద్దేశాలు మార్చగలుగుతున్నారా? మన ప్రసంగాల్లో శక్తి ఉందా? అన్ని మాటలు, ఊరికినే సంఘాలన్నీ మాటలు, మంచి మంచి ప్రసంగాలు, సైన్సు, సోషల్, లెక్కలు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ప్రసంగాల్లో అన్నీ ఉంటున్నాయి, వాక్యం తప్ప. ఓ మంచి బ్రహ్మాండమైన జనాలందరూ విని బాగుందంటే బాగుంది, ఏం చెప్పారు ఏమో, బాగుందండి, చాలా బాగుంది. ఏమన్నా మార్చుకున్నారంటే ఏం మార్చుకోమంటారు? మరి ఏమిన్నావు నువ్వు ప్రసంగం? మన ముందు తరాల్లో ప్రసంగం చేస్తే నేను ఒకసారి విన్నాను. పిఎల్ పరంజ్యోతి గారు ఒకసారి ప్రసంగం చేస్తే పెద్ద ఓపెన్ మీటింగ్లో తలకి బ్యాండ్ పెట్టుకుంటారు కదా, ఆ బ్యాండ్లతో సహా క్లిప్పులు, బ్యాండ్లు, గాజులు అన్నీ తీసి స్టేజ్ దగ్గర పాడేసిపోయారట. ఆయన చెప్పిన ప్రసంగానికి శరీర అలంకరణ గురించి ఆయన బైబిల్లోంచి వచనాలు తీసి ఎవరు అలంకరించుకుంటారు, ఎందుకు అలంకరించుకుంటారు, అలంకరణ వెనకాల ఉద్దేశం ఏంటి, దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అన్నీ వివరించి చెప్తే మార్పు చెంది తీసి పాడేశారట. ఇప్పుడు నేను అలా చెప్తే వాళ్ళ మార్పు చెంది నన్ను తీసి పాడేస్తారు, ఇంకెప్పుడు నన్ను వెళ్ళరు. ఇప్పుడు నాలో తప్పుందా, మీలో తప్పుందా, ఆడవాళ్ళలో తప్పుందా? దీన్ని కామన్గా చేసి పాడేశారా? మనకు తెలీదు. అలా ఒక పాపం కాదు, ఎన్నో తప్పులు దేవుని సంఘంలో కామన్గా చేసుకుంటూ పోయారు. వీటిని ఎదిరించినప్పుడు మాకు తిట్లు, దెబ్బలు, స్టేజ్లు వెనక లాక్కుని పోయి వార్నింగులు ఎన్ని భరించాం. ఎన్నోసార్లు ఇదే లాస్ట్ డేనేమో అని అనిపించిన సందర్భాలు నా జీవితంలో ఎన్నో. దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు కాబట్టి అలాగే వెళ్ళిపోయింది, కానీ అది చాలా రోజుల క్రితమే పోవాలి. దాని అంతటికీ కారణం ఏంటో తెలుసా? విశ్వాసికి అరే నేను క్రైస్తవురాలని, నేను క్రైస్తవుని, నేను ఎలా బ్రతకాలి, నేను భక్తి చేస్తున్నాను కదా, శక్తి కలిగిన భక్తి చేయాలని విశ్వాసం అనుకోడు, శక్తి కలిగిన వాక్యం చెప్పాలని సేవకుడు అనుకోడు. వీళ్ళిద్దరు ఇలా అనుకోకుండా ఎవడో చెప్పినప్పుడు ఆయన పిచ్చోళ్ళు లెక్క చూస్తారు. ఇప్పుడు మన అందరి మధ్య ఒక పిచ్చోడు అన్నాడు అనుకోండి, ఆయన చూసి మనందరూ వీడు పిచ్చోడు అంటాం. పిచ్చోళ్ళ మధ్యకి ఒక మామూలుడు వెళ్ళమనండి, ఆ పిచ్చోళ్ళు అందరూ కలిసి ఆ మామూలుడిని అరే వీడు పిచ్చోడు బటన్ సీటర్ మామూలుగా పెట్టుకున్నాడు, వీడు పిచ్చోడు అన్నం ఏట్రా కుడి చేత్తో తిట్టాడు, వీడు పిచ్చోడు అంటారు. అలా అయిపోయింది. అందరూ భక్తి లేని, శక్తి లేని జీవితాన్ని కొనసాగించడం వల్ల శక్తి ఉన్నవాడు ఎవడైనా కనబడితే వీడు పిచ్చోడు, వీడు గహాంతరవాసి, వీడు కేకలేస్తాడు, వీడు అల్లరి చేస్తాడు, వీడు ఏడుస్తాడు, వీడు ఇలా చేస్తాడు. ఏమైంది? సరే అదంతా పక్కన పెట్టు, ఎవరిలో ఎంత పవర్ ఉంది? పౌలు అంటాడు ఏమన్నా తెలుసా? నేను వస్తాను, వచ్చినప్పుడు మీ మాటలు కాదు మీ శక్తిని చూస్తాను. ఆ మాట ఎందుకన్నాడు? సోది చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, కబుర్లు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. అంటాడు దేవుని రాజ్యం మాటల్లో లేదు, శక్తితో ఉన్నది. దేవుని రాజ్యం అనగా దేవుని సంఘం దేనితో ఉంటుందట? దేవుని శక్తితో ఉంటుంది, సోది మాటలతో ఉండదు. మాటలతో కాలక్షేపం అయిపోయింది చర్చిలో, పవర్ లేదు ఎప్పటికీ, ఎవరిలోనూ శక్తి కనపడలేదు. ప్రార్థనలో శక్తి ఉండదు, వారి వాక్యాన్ని చదువుతున్నప్పుడు శక్తి ఉండదు, వారి వాక్యాన్ని చెప్పుతున్నప్పుడు శక్తి ఉండదు, కనీసం వాళ్ళు పాడుతున్నప్పుడు శక్తి ఉండదు. వాళ్ళ పాట ఎదుటి వాళ్ళ హృదయాల్ని కదిలించలేకపోతుంది, ప్రార్థిస్తుంటే దేవుణ్ణి కదిలించలేకపోతుంది. ఏమయ్యాం? ఒక పవర్ లేని ఇలాంటి ఎలక్ట్రికల్ ఐటమ్స్ లాగా. కరెంట్ లేదు, ఎందుకు? ఆ ఫ్యాన్లు ఉన్నాయి అంతే. ఈ మైక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ పవర్ లేనప్పుడు ఎందుకు? ఉన్నాయి, యూజ్లెస్. దేవుడు తన సంఘానికి, తిమోతి పత్రికలో అంటాడు, దేవుడు తన సంఘానికి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చిన దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన ఆత్మకి ఏముందండి? శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం ఉంది.
శక్తి ఉంది కదా, ఆ శక్తి ఎవరిలోకి ఎందుకు రావట్లేదు? ఎవరిలోకి ఎందుకు రావట్లేదంటే ఆత్మని పొందుకోలేదు కాబట్టి. ఆత్మను ఎందుకు పొందుకోలేదు అంటే అందరూ వచ్చి నువ్వు పొందేసుకున్నావు, నువ్వు నమ్ముకున్నావు కదా పొందేసుకున్నట్టే, నీటిలో మునిగా కదా పొందేసుకున్నట్టే అని మనల్ని అందరినీ భ్రమపరచడం వలన మనం అలాగైపోయాం. కానీ నా మాటలు మీ మనసులో పెట్టుకోండి. ఎందుకంటే శక్తి లేనివాడు పనికి రాడు. ఎందుకు?